దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యము 127వ కీర్తనలో చూసినట్టయితే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణము కాపాడని యెడల దాని కావలి కాయవారు మేల్కొనుట వ్యర్థమే. చూసినట్టయితే దేవుడు ప్రతి ఒక్కరి ఇల్లును దేవుడు కట్టాలి. ఇల్లు అనగా జీవితంలో శాశ్వతంగా ఉండేటువంటి ఇల్లు ఒకటి జీవితం. కనుక జీవితకాలం అంతా కూడా సురక్షితంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన ఇల్లుని దేవుడు కట్టాలి, మన జీవితాన్ని దేవుడు కట్టాలి. అప్పుడే దేవుడు కట్టిన ఇల్లు ఎల్లప్పుడూ నిలబడుతుంది, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వత కాలం మనం సురక్షితంగా జీవించాలంటే దేవుని కృప, దేవుని కాపుదల ఉన్నట్టయితే, దేవుని కాపుదల ఉన్నట్టయితే ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. స్థిరమైన ఇల్లు ఏ విధంగా ఉంటుందో జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభువు కట్టాలి. కనుక ఆయన శాశ్వతుడు, నిన్న నేడు నిరంతరం ఉన్న దేవాది దేవుడు కనుక మొదటివాడు, గడపడివాడు, సమస్తమును సృష్టించిన దేవుడు, సర్వలోకాలను సృష్టించి మనుషులందరినీ కలుగజేసిన దేవాది దేవుడు కనుక దేవుడే మనుషుల ఇల్లును, వారి జీవితాలను కాపాడడానికి దేవుని కృప కాపుదల ప్రతి ఒక్కరికి కావాల్సింది. కనుక ప్రతి ఒక్కరు జీవితాన్ని ప్రభువు కట్టాలి. కనుక ప్రభువు మన జీవితాన్ని కట్టబడడానికి దేవుడు యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఉండి దేవుని ఆరాధన చేసే ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు మన ఇల్లుని కడతాడు. కొద్ది మాటలు దేవుడు దించున్నారు. ఆమేన్.